తాత కొడుకు మనవడు ఎలా చెప్తారో ఈ దినాన్న మీరు ముగ్గురు మాటలు ఈ రోజే వింటున్నారు. ఇప్పుడు జైశాలి గారి మనవడు, ప్రసన్న బాబు గారి యొక్క కుమారుడు అభిజ్ఞ సుందర్ వచ్చి ఏం మాట్లాడతాడో మనం విందాం. ప్రియమైన దేవుని వారలారా, నేడు తెలియని నీకు రేపు తెలుసా అనే సంచలనాత్మక ఛాలెంజింగ్ మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున వందనాలు. ప్రియులారా, ఈ ప్రపంచంలో మనిషి అనేక శాస్త్రాలను రాశాడు. దానిలో ముఖ్యమైనవి 639 శాస్త్రాలు. ఈ 639 శాస్త్రాలలో ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క పితామహుడు ఉన్నాడు. అర్థశాస్త్రానికి పితామహుడు ఆడమ్ స్మిత్, జీవశాస్త్రానికి పితామహుడు అరిస్టాటిల్, వేలిముద్రల అధ్యయన శాస్త్రానికి పితామహుడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఇలా ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క పితామహుడు ఉంటే ఈ జ్యోతిష శాస్త్రానికి కూడా ఒక పితామహుడు ఉన్నాడండి. అతడే నాస్ట్రాడామస్. ఈ జ్యోతిష శాస్త్రాన్ని ఈ ప్రపంచం వారు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారంటే, అన్ని శాస్త్రాలు ఒకవైపు అయితే ఈ జ్యోతిష శాస్త్రం మాత్రం ఒకవైపు అంట. అన్ని శాస్త్రాలు ఒకవైపు అయితే ఈ జ్యోతిష శాస్త్రం ఒకవైపు అంట. ఇది భవిష్యత్తు చెప్పగలదంట. మళ్ళీ ప్రియులారా, జ్యోతిషులు చేతిగీతలను చూసి భవిష్యత్తు చెప్పేవారు కొందరైతే, నుదుటి రాతను బట్టి చెప్పేవారు మరికొందరు. నక్షత్రాలను బట్టి చెప్పగలము అని భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. ప్రియులారా, అసలు మనిషి భవిష్యత్తు చెప్పగలడా? ఇది నా ప్రశ్న. మనిషి భవిష్యత్తు చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకంటే దేవుడు మనిషికి ఇవ్వలేదు కాబట్టి మనిషి భవిష్యత్తు చెప్పలేడు. ఇది అర్థం కావడానికి మీకు ఉదాహరణ చెప్తాను, అందరూ చాలా జాగ్రత్తగా వినండి. టాబ్లెట్ సృష్టించిన వాడికి లేదా ఆ కంపెనీ వాడికి అది ఎప్పటి వరకు పనిచేస్తుందో తెలుసు. అంటే దాని మేనిఫెస్టో కూడా తెలుసు. అలానే ఈ మనిషి జీవితాన్ని ముగించాలన్నా, ఈ సృష్టి వినాశనం జరగాలన్నా మనల్ని సృష్టించిన తండ్రి అయిన దేవుడు ఒక్కడే చెప్పగలడు. ముందుగా అసలు ఈ చేతిగీతల గురించి మనం ఆలోచించగలిగితే, అసలు ఈ చేతిగీతలను దేవుడు ఎందుకు పెట్టినట్లు అని మనం ఈ జ్యోతిష్యులను అడిగితే, ఏమండి అది కూడా తెలీదా, భవిష్యత్తు గురించే పెట్టాడండి అని వీళ్ళు అంటారు ఈ జ్యోతిష్యులు. కానీ మనల్ని సృష్టించిన, ఈ సృష్టిని సృష్టించిన, ఈ మనల్ని నిర్మించిన ఈ సృష్టికర్తను అడిగితే ఏమంటున్నాడో ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబిల్ని విప్పి చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అంటే ఈ సృష్టి కార్యములు తెలుసుకోవడానికి తప్ప ఈ జ్యోతిష్యం చెప్పడానికి కాదండి. ఈ సృష్టి కార్యాలు తెలుసుకోవడానికి దేవుడు మన చేతికి గీతలు పెట్టాడు. కానీ ఈ పిచ్చివారైన జ్యోతిష్యులు ఏమంటారంటే, ఈ చేతి గీతలు ఉన్నాయి కదండి, దీన్ని చూసి ఈ పిచ్చివారు ఏవేవో పేర్లు పెట్టేశారు. సంతాన రేఖని, ఆయుష్ రేఖని, ధనరేఖని, విద్య రేఖని పెట్టారు. ప్రియులారా, ఒకవేళ సంతాన రేఖే ఉంటే మనలాంటి చేతి గీతలు కలిగిన వారు అబ్దుల్ కలాం మరియు మదర్ తెరీసా. ఏమండి, వీళ్ళకి కూడా చేతులు ఉన్నాయి, చేతికి గీతలు ఉన్నాయి, మరి వీళ్ళకి పిల్లలు ఎందుకు పుట్టలేదు? ఆలోచించండి. అసలు పెళ్ళి అవుతేనే కదా పిల్లలు పుట్టడానికి. ఆలోచించండి ప్రియులారా. అసలు ఎంతగా మేము ఎందుకు చెప్తున్నాము? అసలు భవిష్యత్తు గురించి చెప్పలేరా? అసలు పెళ్ళే కాలేదు వీళ్ళకి. ఒకవేళ ఈ చేతి గీతల్లోనే ఆయుష్ రేఖే ఉంటే మన చేతిని కోసుకొని ఆయుష్ పెంచుకోవచ్చు కదా. ఆలోచించండి. ఈ మాటలు మీకు అర్థం కావడానికి చక్కటి ప్రయోగాన్ని చేసి చూపెడతాను, అందరూ చాలా జాగ్రత్తగా చూడండి. ఏమండి, ఇదొక తెల్ల కాగితం. ఈ కాగితంలో ఏమన్నా ఉందా? మీరే చూడండి. ఏమీ లేదు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నేను దీన్ని మడుస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇందులో ఏమున్నాయి? గీతలున్నాయి. ఇందులో గీతలున్నాయి కనుక ఇందులో భవిష్యత్తు ఉందా? ఏ మనిషి అయినా దీన్ని చూసి భవిష్యత్తు చెప్పగలడా? చెప్పలేరు. ఇందులో భవిష్యత్తు లేదన్నది ఎంత నిజమో ఈ చేతి గీతల్లో కూడా భవిష్యత్తు లేదండి. అసలు మీకు విచిత్రం ఏంటంటే ఈ వేలిముద్రలు అనేవి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నా ఎవరికి ఒకే విధంగా ఉండవు. అసలు ఈవెన్ కవల పిల్లలకు కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఒకేలాగా ఉండవు. అసలు యుగాంతం అనేది ఎప్పుడు వస్తుంది? అసలు ఈ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, జ్యోతిష్యులు మాట్లాడుతూ 2012 డిసెంబర్ 21న యుగాంతం జరుగుతుందని
అంటే ఈ రోజే విశ్వం అంతమైపోతుందని చెప్తున్నారు. అనేక ప్రజలను భయం కలిగించారండి. అలాగే కాదు, అనేక మందిని చంపిన వారి న్యూస్ మీడియా వల్ల అండి. వీళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి. నరి రోడ్డును పెట్టి కడిగేయాలండి వీళ్ళని. అసలు యుగాంతం అనేది ఎప్పుడు వస్తుందో, అది ఎవరి చేతిలో ఉందో, అది ఎప్పుడు సంభవిస్తుందో అన్నది మనం ఒక్కసారి మీ బైబిల్ని విప్పి చూడండి. దేవుడు ఏమని రాయించాడో. మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. ఆ దినమును గూర్చియు అనగా 2012 డిసెంబర్ 21న యుగాంతము గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప జ్యోతిషులకు పితామహుడు నాస్ట్రడామస్ ఆడు బాబా కాదు, ఈ సృష్టిని సృష్టించిన తండ్రి తప్ప ఏ మనుష్యుడను ఉందో లేదో చూడండి. ఏ మనుషుడు అనగా శాస్త్రవేత్తలకు గాని జ్యోతిష్కులకు గాని ఆఖరికి అబద్ధాలు చెప్పే ఈ న్యూస్ మీడియా వాళ్ళకి గాని యుగాంతం ఎప్పుడు వస్తుందో తెలియదంటండి. అంతేకాదు తండ్రి కుడి పక్కన ఉన్న యేసుక్రీస్తు వారికి గాని దేవదూతలకు గాని యుగాంతం ఎప్పుడు వస్తుందో తెలియదు అంటే వీళ్ళకెవరండి లీక్ చేశారు ఈ మ్యాటర్? తండ్రి కుడి పక్కన ఉన్న యేసుక్రీస్తు వారికి ఈ మ్యాటర్ లీక్ అవ్వలేదు, వీళ్ళకెవరు లీక్ చేశారండి? ఆలోచించండి. సైతాన్ గాడండి, సైతాన్ గాడు లీక్ చేశాడు ఈ మ్యాటర్. ఇది నిజమా అని లీక్ చేశాడు. యుగాంతం ఎప్పుడు వస్తుంది మాకు తెలుసు అనేవారు అంటే శాస్త్రవేత్తలకు జ్యోతిష్యులకు నేను విసురుతున్న సవాల్. మేము పోటీకి 2 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోమండి. మేము 2 నిమిషాలే మాకు చాలా ఎక్కువ. పోటీ ఏంటంటే ఈ మైదానంలో ఎవరైనా ఉంటే మేము భవిష్యత్తు చెప్పగలమని అంటే వేదిక మీదకి వచ్చేయండి. బహిరంగ సవాలండి ఇది. ఏంటో అనుకోకండి, 2 మాటలతో ఓడిచ్చేస్తాను. 2 సెకండ్లు చాలని 2 మాటలతో ఓడిచ్చేస్తాను. 2 నిమిషాలు తీసుకోను. ఒకవేళ మీరు ఎలాగో రారా, అది భవిష్యత్తు నాకు తెలుసు. మీరు రారు కాబట్టి ఒకవేళ వస్తే వాడి పరిస్థితి ఎలాగుంటుందో నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ వాడు పోటీకి వచ్చాడు అనుకో, నేను ఒకటే అడుగుతాను, 2 మాటలు అడుగుతాను. అరే నేను నీకు లెంపకాయ పీకుతానా పీకనా అని. పీకుతాను అన్నది మొదటి మాట అయితే పీకనా అన్నది రెండో మాట. చెంపదెబ్బ. ఇప్పుడు చెప్పండి, పీకనని అన్నాడు అనుకో నిజంగానే పీకుతాను, పీకుతానని అన్నాడు అనుకో అసలు పీకను. ఇదండి భవిష్యత్తు. రెసిడెన్షియల్ బైబిల్ యూనివర్సిటీ పిల్లలంటే ఒక్కొక్కడికి చెమటలు పుట్టిస్తామండి. అసలు భవిష్యత్తు చెప్పాలంటే ఈ 66 పుస్తకాలని గ్రంథం తప్ప ప్రపంచంలో ఏ గొట్టంగాడు భవిష్యత్తు చెప్పలేడు. కనుక ప్రియులారా, ఎవరో ఒకరు నేను ఈ ఛాలెంజ్ వేయబోయే ముందు ఎవరో ఒకరు ముందుకు వచ్చే ఉంటారు. కానీ నేను లెంపకాయ పీకుతాను అనేసరికి దొంగలు అక్కడక్కడ నక్కేసే ఉంటారు నాకు తెలుసు. కనుక ప్రియులారా, భవిష్యత్ ఏ మనిషి చెప్పలేడని తెలుసుకున్న మీరు భవిష్యత్తు గురించి ఆలోచించక మీ మరణం తర్వాత వచ్చే భవిష్యత్తు ఏంటో అని తెలుసుకోమని కోరుకుంటూ ఈ నా చిన్ని మాటలు ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూశారు కదండి జయశాలి గారి 3వ తరం ఎలా తయారవుతుందో చూశారు కదా ప్రియమైన వారలారా. ఇలాంటి మహాజ్ఞానానికి మీ పిల్లల్ని వారసులుగా చేయండి ప్రియమైన వారలారా. మరి ఈ సమయంలో మరి ముందుకు కొనసాగిద్దాం. మన మధ్యన ముఖ్య అతిథి రంగారెడ్డి గారు ఈ స్థలాన్ని మన మీటింగ్లు పెట్టుకోవడానికి ఆయన ఇచ్చారు. మరి ఆయన వచ్చారు. మరి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మరి గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా కోరుతూ సమయం